158 గ్రామాలకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్. పవన్ చొరవతో మారుమూల గ్రామాలకు రహదారులు. స్వాతంత్ర్యం తర్వాత మారుమూల పల్లెలకు తొలిసారి రోడ్లు. $422.10 కోట్లతో భారీ ప్రాజెక్ట్. విద్య, వైద్యం, ఉపాధి చేరేందుకు రోడ్ల నిర్మాణం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని మరో 158 గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 422.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో 347 కిలోమీటర్ల మేరకు 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి నిర్మాణంలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మిన ఆయన ప్లాన్ ఇప్పుడు ఏపీలో మారుమూల గ్రామాలకు పూలబాట వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలను అందజేయాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారు. ఆ దిశగా ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అడవి తల్లి బాట కార్యక్రమం కింద అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని ఎన్నో గిరిజన గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లోని మారుమూల పల్లెలు, గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నారు. 158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తయింది. 347 కిలోమీటర్ల మేర 146 రహదారులు నిర్మించనున్నారు. 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి ఇప్పటికే అంచనాలను రూపొందించారు. ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 422.10 కోట్లను కూడా నిధులు మంజూరు చేశారు. 5 సంవత్సరాల పాటు ఈ రోడ్ల నిర్వహణ కోసం మరో 24.47 కోట్ల రూపాయలు విడుదల చేశారు. నిధుల విడుదల నేపథ్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 158 గ్రామాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. మారుమూల గ్రామాలకు నిర్మించే రోడ్ల నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, ఈ రోడ్లు 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు. రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మార్కెటింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు.